ఇప్పుడైన తాజా వార్త ఈ సీజన్ లో అత్యధిక నీటి విడుదలతో శ్రీశైలం రిజర్వాయర్ రికార్డులు తిరిగి రాసింది. శ్రీశైలం నుంచి సాగర్ కు ఇప్పటి వరకు 1578 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు 2105 టీఎంసీల వరద నీరు చేరాయి. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరో 100 టీఎంసీల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిషోర్, ఇప్పటి వరకు కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు 2105 టీఎంసీలో వరద నీరు చేరింది. అంటే దీనికి సంబంధించిన ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఈ నీటి ప్రవాహానికి సంబంధించి? సోని, ఈ సీజన్ లో అత్యధికంగా కూడా శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువ సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే రికార్డు స్థాయిలో మనం గమనించాల్సిందే, ఇప్పటి వరకు కూడా 1578 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఇటు కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి కూడా శ్రీశైలం రిజర్వాయర్ కు 2105 టీఎంసీల వరద వస్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఇంకా ఒక 100 టీఎంసీల నీరు వరకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే నిన్న ఆదివారం మనకు చూసుకున్నట్లయితే శ్రీశైల ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోవడంతో గేట్లన్నీ మూసేసిన అధికారులు ఈ రోజు మరి కూడా 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్ కు విడుదల చేస్తారు. అంటే శ్రీశైలానికి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఈ సీజన్ లో అత్యధికంగా నీటి విడుదల మొత్తం అన్ని రికార్డులను తిరగరాసిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీశైలం నుంచి సాగర్ కి ఇప్పటి వరకు 1578 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు 2105 టీఎంసీల వరకు నీళ్లు వచ్చి చేరాయి. అయితే పూర్తి స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇంకా 100 టీఎంసీలు నీరు వచ్చి చేరుతుందని చెప్తున్నారు. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి వచ్చినటువంటి ప్రమాదం అంటూ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ని ఎక్కువ స్టోరేజ్ చేస్తే తప్ప సమస్య తలెత్తుంది తప్ప వచ్చిన నీటిలో దిగువకు విడుదల చేయడం వల్ల వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ సీజన్ లోనే 22-24 అడుగుల వరకు కూడా గేట్లను 10-12 గేట్లను కూడా పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉన్న కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహంతో వచ్చే ప్రమాదం ఏమీ లేదని నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ హరీష్.